నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సినిమా రంగంలో విజయం సాధించిన వారి జీవితాలను చూస్తే బయటకు కనిపించేది కేవలం పేరు, డబ్బు, హోదా మాత్రమే. కానీ ఆ విజయాల వెనుక ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, మరెన్నో కన్నీళ్లు, ఓటములు కూడా దాగి ఉంటాయి. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చెప్పిన ఒక సంఘటన కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది. సీనియర్ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో పాల్గొన్న బండ్ల గణేష్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఇక తన కెరీర్ ప్రారంభంలో ఒక ప్రముఖ వ్యక్తి తనను ఎలాంటి సంబంధం లేకుండానే చెప్పుతో కొట్టారని ఆయన వెల్లడించారు. తాను అప్పట్లో పెద్దగా పని లేకపోవడంతో సినిమా సెట్లకు వెళ్ళడం, అక్కడ వారితో మాట్లాడడం ఇవి చేస్తూ ఉండేవాడిని చెప్పారు గణేష్. అలాంటి సమయంలో ఒకరోజు ఓ పెద్ద మనిషి వద్దకు వెళ్ళి కూర్చోవడం జరిగిందని చెప్పాడు. తాను ఎప్పట్లానే గౌరవంగా సార్ సార్ అంటూ చేతులు కట్టుకుని కూర్చున్నప్పటికీ ఆ వ్యక్తి చెప్పు తీసుకుని తనను కొట్టారని అన్నారు. ఆ సంఘటన జరిగిన రోజు తనకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని, నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజు ఈ ఘటన జరిగిందంటూ బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన ఆ వ్యక్తిపై ద్వేషం పెంచుకోలేదు. పైగా ఆయన మంచి వ్యక్తేనని, తనకు చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత ఒత్తిడి, కోపం కారణంగానే అలా జరిగి ఉండవచ్చని, మరుసటి రోజు ఆ వ్యక్తి తనకు క్షమాపణ కూడా చెప్పారని అన్నారు. కానీ ఆ అవమానం మాత్రం బండ్ల గణేష్ జీవితంలో ఒక మలుపు తిరిగింది. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టే నన్ను ఇలా అవమానించారు అంటూ భావించిన గణేష్ తన పక్కనున్న వ్యక్తితో ఒక మాట చెప్పారట. తనను అవమానించిన వ్యక్తి కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తాను అంటూ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నానని అన్నారట. అదే కోపం, అదే అవమానం చివరకు ఆయనకు పట్టుదలగా మారిపోయింది. ఒకప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన బండ్ల గణేష్ అటు తర్వాత నిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక్కడే ఒక కీలకమైన విషయం కనిపిస్తోంది మనకు. అవమానం ఎదురైనప్పుడు మనిషి కుంగిపోవచ్చు, లేదా అదే అవమానాన్ని విజయానికి ఇంధనంగా మార్చుకోవచ్చు. బండ్ల గణేష్ రెండవ మార్గాన్ని ఇక్కడ ఎంచుకున్నారు. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అవమానం మనల్ని ఓడించడానికి రాదు. కొన్ని అవమానాలు మనలోని సామర్థ్యాన్ని బయటికి తీసేందుకు ఎదురవుతాయి. మనల్ని తక్కువగా చూసిన మాటలు, మన సామర్థ్యాన్ని ప్రశ్నించిన సందర్భాలు, మనకు విలువ లేదని భావించిన క్షణాలే కొన్నిసార్లు జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయాలకు కారణంగా మారతాయి. అయితే అవమానం ఎదురైతే ప్రతీకారం తీర్చుకోవడమే విజయం కాదు. ఆ అవమానాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవడమే అసలైన సమాధానం. ఇక్కడ బండ్ల గణేష్ చెప్పిన ఈ ఘటనలో మరొక ముఖ్యమైన అంశం కూడా దాగి ఉంది. డబ్బు, హోదా, పేరు ఇవి వచ్చిన తర్వాత సమాజం మనిషిని చూసే విధానం కూడా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పేదరికంలో ఉన్నప్పుడు పట్టించుకోని వాళ్ళు విజయం సాధించిన తర్వాత గౌరవిస్తారు అన్న ఆయన వ్యాఖ్యల వెనుక ఒక సామాజిక వాస్తవం దాగుంది. అందుకే జీవితంలో ఆటుపోట్లు ఎదురైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మనల్ని అవమానించిన పరిస్థితులే రేపు మన విజయానికి కథగా మారిపోవచ్చు. చిన్న పాత్రల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ వరకు ఎదిగిన బండ్ల గణేష్ ప్రయాణంలో ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఆయనను చెప్పుతో కొట్టిన ఆ వ్యక్తి ఎవరో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ అసలు ఆసక్తికరమైన విషయం మాత్రం ఆ వ్యక్తి ఎవరు అన్నది కాదు. ఆ అవమానం తర్వాత బండ్ల గణేష్ ఏం చేశారు అన్నదే అసలైన కథ. ఎందుకంటే జీవితంలో మనల్ని ఎవరు అవమానించారు అన్నది చరిత్రలో పెద్దగా నిలవదు. ఆ అవమానం తర్వాత మనం ఏం సాధించామన్నదే మన అసలైన గుర్తింపు. కాబట్టి కష్టాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా అక్కడితో జీవితం ముగిసిపోదు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే అత్యంత చేదు రోజే మన భవిష్యత్తులో అత్యంత గొప్ప విజయానికి మొదటి రోజుగా మారిపోవచ్చు. అవమానాన్ని ఆవేశంగా కాదు, ఆత్మవిశ్వాసంగా మార్చుకుంటే అదే అవమానం విజయానికి తొలిమెట్టుగా మారుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.